లో జరిగిన ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందారు. అతనితో పాటు అతని భార్య మండాకం రాజేతో సహా మొత్తం 6 కీలక నేతలు హతమయ్యారు. కూంబింగ్ సమయంలో హిడ్మా బృందం పోలీసులకు తారసపడడంతో ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య కాల్పులు జరిగాయి. మరో 19 మంది మావోయిస్టులు అడవిలోకి పరారయ్యారు. వారి కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపులు చేపట్టాయి. అంతేకాక పక్కా సమాచారంతో విజయవాడ, ఏలూరు, కాకినాడలో ఏపీ పోలీసులు భారీగా ఆపరేషన్లు నిర్వహించి 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో అగ్రనేతలు ఉన్నారని అనుమానం వ్యక్తమవుతుంది. దండకారణ్యంలో ఒత్తిడి పెరగడంతో మావోయిస్టులు ఏపీ వైపు కదులుతున్నట్టు ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇంతకు హిడ్మా ఎవరు? ఆయనపై ఎందుకు భారీ ఎన్కౌంటర్ జరిగింది? ఇలాంటి షాకింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.